అదేం లేదులే లక్ష్మి, నీకు వంట చేయడం రాదు కదా, అందుకని నేను వంట చేసావంటే భయపడ్డాను. అమ్మ అంటే ప్రతిరోజు వంట చేస్తుంది కాబట్టి గంతులు వేసుకుంటూ తింటున్నాను, అంతే లక్ష్మి. అంటే నాకు వంట చేయడం రాకపోతే నేను వంట చేయలేను అనుకుంటున్నారా? మీ అమ్మగారు చేశారని చెప్పాను కదా, అదంతా అబద్ధం. మీరు తినాలని మాత్రమే అబద్ధం చెప్పాను. ఈ వంట అంతా నేనే చేశాను. మీరు కడుపు నిండా తిన్నారు కదా, ఇక చూడండి మీ పరిస్థితి ఎలా ఉంటుందో. అయ్యో దేవుడా, లక్ష్మి ఏం చెప్తున్నావు? నేను ఈ భోజనాన్ని తిన్నాను లక్ష్మి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నువ్వెందుకు అబద్ధం ఆడావు? ఓరి దేవుడా, అమ్మ చేసిందని సంతోషంగా తిన్నాను. ఏంటి లక్ష్మి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? నేనెలా మాట్లాడుతున్నా? నేను ఉన్నదే చెప్తున్నాను. నిజమే కదా నేను చెప్పేది. ఈ వంట అంతా నేనే చేశాను, మీ అమ్మగారు చేయలేదు. మీరు తినాలని మాత్రమే అబద్ధం చెప్పాను. ఓరి దేవుడా, ఈ లక్ష్మి వంటతో నన్ను చంపేసేలా ఉంది. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. ఏంటి లక్ష్మి, నిజం చెప్పాలి కదా. నువ్వు చేసావంటే మాత్రం తిననా? ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? ఎందుకు ఇలా భయపెడుతున్నావు నన్ను? ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు దేవుడా.